రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సిటీతో పాటు జిల్లాలో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించి యేసు ప్రతిమల ప్రదర్శనలు జరిగాయి. డెకరేషన్లు, రంగురంగుల లైట్లతో ఏర్పాటు చేసిన అలంకరణ ఆకట్టుకుంది. క్రిస్మస్ వేడుకల్లో పలువురు నేతలు పాల్గొని కేక్ కట్ చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చ్ మెదక్ సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చర్చ్ ఆవరణలో సిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు మత పెద్దలు. భక్తులకు దైవ సందేశాన్ని అందించారు మోడరేటర్ ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్. చర్చిలో న్యూ ఇయర్ వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగనున్నట్లు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో శుభవార్త చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. కేక్ కట్ చేసి అందరికీ పండుగ విషెస్ చెప్పారు. క్రీస్తు బోధనలు ప్రపంచానికే మార్గం చూపాయన్నారు ఉత్తమ్. ప్రతి ఒక్కరూ తోటి మనుషులతో ప్రేమ సహకారంతో ఉండాలని సూచించారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు సందేశం మనం అందరికీ తీసుకెళ్ళాలి. మరి ప్రేమ, అనురాగం యేసుక్రీస్తు యొక్క మెసేజ్ అందరికీ మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మట్టంపల్లి గ్రామంలో క్రైస్తవ కమ్యూనిటీకి గతంలో కూడా ఎంతో చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామానికి క్రైస్తవ సోదర సోదరులు ఉపయోగపడే విధంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల రూపాయలతో ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ కి 15 లక్షలు మై హోమ్స్ మున్సిపల్ డొనేషన్ ద్వారా కూడా క్రైస్తవులందరికీ ఉపయోగపడే విధంగా క్రైస్తవ బరియల్ గ్రౌండ్ కూడా ఒక స్థలము, అది డెవలప్మెంట్ కి 50 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది. యేసు బోధనలు ప్రపంచానికి మార్గం చూపాయన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణపూర్ సిఎస్ఐ, సియోను, బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చ్, పెంతకోస్తు చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ తెలిపారు మంత్రి వివేక్. చెన్నూరు నియోజకవర్గంలో చర్చిల అభివృద్ధికి, క్రైస్తవ శ్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి. చర్చ్ పాస్టర్ ప్రవీణ్ తో కలిసి ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.